సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఏమిటి ఇంట్లో అద్దెకున్న మ్యూజిక్ ట్రూప్ వాడిని బయటకు నెట్టేసావా? 8 నెలలు నా ఇంట్లో ఉండి 3000 రూపాయలు అద్దె కొట్టి నాతోనే చెడుగుడు ఆడతారా? అందుకే బయటికి నెట్టేశాను. ఇదిగో 5000 ఉంచుకో. 5000? మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చి వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమాలి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇక నుంచి నెల నెల అద్దె నేను కడతాను. మీరు అద్దె కడతానంటే ఈ షెడ్లు నేనుండి ఇల్లు మొత్తాలకు ఇచ్చాను. అమ్మా ఇంతకి తమరు ఎవరు తల్లి? వీళ్ళకి వరాలు వేయడానికి పైనుంచి దిగొచ్చిన బ్రిటిష్లు వచ్చినవా? నేనెవరో నీకు అనవసరం. నా గురించి గాని నేను అద్దె కట్టిన విషయం గురించి గాని వారికి చెప్పకూడదు. తమరు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తానమ్మా? నేను వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని వాళ్ళని తెచ్చి ఇంట్లో దించాను. రండమ్మా రండి. ఇక నుంచి నా ఇల్లు మీ ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాడుకోండి. ఈ ఇల్లు మీ సొంతం. కావాలంటే నేనే ఓ మూల గదిలో అద్దెకుంటాను. ఏంట్రా ఇది? ఏమైంది నీకు? నిజంగా పిచ్చి పట్టలేదు. లేదమ్మా లేదు. అసలు నేను నిద్రపోతుంటే ఓ దేవత కల్లో కనిపించి, ఒరే ముత్తు నువ్వు ఇంట్లోంచి పంపించిన వీళ్ళంతా ఎవరనుకున్నారా? ఆవిడ సాక్షాత్తు కౌసల్యాదేవి, ఈ రాజా శ్రీరామచంద్రుడు, పక్కన ఉన్న వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి నేను ఆయన చెప్పిందిలే. ఇంతలో మెలకు వచ్చేసింది. మీరు ఎప్పుడు నిద్రపోతూ కానీ మీరు మాత్రం ఇల్లు కలిసేది బాబు. ఆయన ముట్టుకోకు, నల్లబడిపోతాడు. అరే నువ్వు పని చేయరా, ఈ సామాన్ లోపల పెట్టి కార్లో సామాన్ లోపల తీసుకు. అట్టాగే బాబు. బాబాయ్ అలాగే కారును కూడా కడిగేయండి. అట్టాగే బాబు. ఓకే. ఇల్లు వడవడానికి నీ ఆవిడ్ని పంపించు. అట్టాగనమ్మా. లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తెచ్చి. అట్టాగే బాబు. ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఉంది బాబు. ఓకే. 4 బ్రెడ్ ఆమ్లెట్లు. అట్టాగే బాబు. బాబాయ్ మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకుని ఆ శ్రీరామచంద్రుడి కళను కంటిన్యూ చేయండి. రామ 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 రామ. ఒరేయ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి ఫోటో స్టూడియో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటుంది. వెంటనే నువ్వు బందిపోట్ల అమ్మాయి మీదకి దూకు. ఆ వెంటనే నేను నీ పైకి దూకి హీరో విలన్ని తరిగినట్టుగా నేను అలపచ్చడి చేస్తాను. ఆ వెంటనే అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ తర్వాత నా జీవితానికి శుభం కట్టు పట్టట్టి ఏందా? వెళ్ళరా పోరా. హే బేబీ, మర్యాదగా కెమెరా, మనీ, పర్స్ ఇలా ఇచ్చేయమ్మా. Shut up. ఎవరా నువ్వు? మగాడివేనా? మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. వెళ్ళి నీ పన్ను చూసుకో. ఎవర్రా ముసల్ది? నేను ముసల్దానైతే నువ్వు కుర్ర పిస్తావా? కంకులు కోసిన చేతులు రా ఇవి. చూస్తావా నా దెబ్బ? కొడతావా? ఎవరి వృద్ధనారి విజయభేరి మ్రోగిస్తోంది. ఎలా ఉందిరా నా దెబ్బ? నీ అబ్బా
అయిపోయింది. కరెక్ట్ గా శుభం కార్డు పట్టానికి ముందే అంతా కలిసి నా తెర తిట్టేశారు. జై హింద్. అయితే నువ్వు మ్యూజిక్ ట్రూప్ కూడా నడుపుతున్నావు అనమాట. అవునండి. మరి ఏం చేస్తాడు బాబు? ఎవడో మోసగాడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాడని ఆశపడి వచ్చిన మా రాజా చాలా కష్టాలు పడ్డాడు. ఏమీ దిగులు పడొద్దమ్మా. ఈవేళ నా కూతుర్ని మీరు కాపాడారు. ఏదో రకంగా మీ వాడికి సాయం చేయలేకపోతాను. చూడు బాబు, మా ఇంట్లో 2 శిశుండీలు ఉన్నారు. వాళ్ళకి పియానో నేర్పించడానికి మంచి టీచర్ కోసం ప్రయత్నిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పియానో టీచర్ గా మా ఇంట్లోనే ఉద్యోగంలో జాయిన్ అయిపో. అవకాశం వచ్చినప్పుడు మీ ట్రూప్ చేత సింగపూర్ లోనో మలేషియాలోనో మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఇదే రంగారావు గారి ఇల్లు. కెప్టెన్ కెప్టెన్ ఆగాగు, ముందు కుడికాలు పెట్టు. రేయ్, కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఇల్లు చూస్తే పెద్దదిగా ఉంది. లోపలికి వెళ్తే ఏమవుతుందో ఏమో భయంగా ఉంది. కాస్త ధైర్యం చెప్పండిరా, కాస్త పొగడండిరా. నీకేం భయం లేదు కెప్టెన్. చేరబోయే ఉద్యోగంలో చతురుడువై, విజయుడువై, దిగ్విజయుడువై, ఇంకా నయం అమ్మాయికి మొగుడువై అన్నారు కదా. నోరు ముయ్యండిరా. మీరేసే కేకలకి నేను వచ్చిన ఉద్యోగం ఈవేళ పీకేసేలా ఉన్నారు. మీరు వెళ్ళండి వెళ్ళండి. మేము వెళ్ళాం. నువ్వు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చే వరకు మేము జైలు జంతుకలు పచ్చిమిరపకాయ బజ్జీలు తింటూ గేటెక్కి చూస్తూ ఇక్కడే ఉంటాం. ఆల్ ది బెస్ట్. ఓకే నువ్వు జనక జనరే. ఎక్స్క్యూజ్ మీ మేడం. యమగండ నువ్వా? ఏదో రంగారావు గారి పిల్లలకి పియానో నేర్పాలంటే వచ్చాను. ఇక్కడ కూడా ఎదురయ్యావా తల్లి? బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ బ్యాడ్ లక్. ఏంటి యోతాలు చేస్తున్నావా? ఇది నా ఇల్లు. రంగారావు గారు నా ఫాదర్. ఏమిటి, నువ్వు రంగారావు గారి కూతురివా? లేకపోతే ఆయన అమ్మని అనుకున్నావా? ఆయన దగ్గర నీ గురించి చెప్పాను. నువ్వు నన్ను తిట్టిన తిట్ల మూట ఆయన దగ్గర దింపాను. అంతే. నీ జీతం కట్టు, నీ జీవితం పట్టు, నీ ఉద్యోగం కట్టు పట్టు. అంత పంచాయకి తల్లి. ఇన్నాళ్లకు నా అదృష్టం పండి నా రొట్టె విరిగి నేతిలో పడి ఈ ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు నా గురించి చెప్పి నా ఉద్యోగం పీకేకి తల్లి. అలా మర్యాదగా చేతులు కట్టుకుని మాట్లాడు. అప్పుడు ఉద్యోగం నిలబడుతుంది. లేకపోతే ఊడుతుంది. అంతేగా, అలాగే చేతులు కట్టుకుని నిలబడతాను. అరుగో పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సంటి బంటి, ఈయన సంగతి కొంచెం చూసుకోండి. ఇదిగో, నేను షాపింగ్ వెళ్ళొచ్చేసరికి వీళ్ళిద్దరూ పియానో పిస్టల్స్ లా తయారవ్వాలి. అర్థమైందా? పిల్లల పిల్ల యమగండ. మిమ్మల్ని కాదు తండ్రి, దీన్ని పియానో అంటారు. ఇది మాకు చిన్నప్పుడే తెలుసు. సరే, ఇప్పుడు స్వరాలు వాయిస్తాను, ఎలా పలకాలో నేర్చుకోండి. సరే. ఇప్పటిదాకా అద్భుతంగా పైన వైలన్ వాయించింది మీరా? అవును, ఇప్పటిదాకా పియానో కింద వాయించింది మీరా? అవును, మీరు నేను ఒకే స్థితిలో ఉన్నాం. స్వరాలు కూడా ఒకటే.
ఏం చేస్తున్నాడంటావు లోపల ఉంటాడా అదే అర్థం కావట్లేదురా. ఏం అర్థం కావటం అబ్బా నెత్తి మాడిపోతుందిరా. ఎవరి నీతి కూతురు అంకుల్ కూతురికి సామూహికంగా లైనేస్తున్నారా? అయ్యా అయ్యా ఎవరా నువ్వు అడుకోవడానికి వేళ పడలేదా? ఆ. అయ్యా అయ్యా అని తక్కువ ఒకటి పైన క్యాప్ ఒకటి వెళ్ళలా? ఆ, నేను అడుక్కునేవాడినా? ఒరేయ్, ఈ ఇంటల్లుండి పట్టుకుని నన్నే అడుక్కునేవాడంటారా? ఒరేయ్, కామ పిశాచులారా, ఎక్కడైనా ఒక ఆడపిల్లకు ఒక్క లైన్ ఎత్తారు, ఇద్దరు లైన్ ఎత్తారు. ఏ నాటకానికో సినిమాకో వెళ్ళినట్టు ఇలా గుంపులు గుంపులుగా గేట్లెక్కి లైన్ వేయడం లైనుగాళ్ళ జీవితాలకే తీరని మొత్తారా? లైన్ ఐటం కాదురా లుచ్చా. ఇంట్లో లాన్ బాగుందని, లాన్ లో ఫౌంటైన్ బాగుందని, టోటల్ గా ఇల్లే బాగుందని చూస్తున్నావు. తప్పురా చెప్పరా? అబ్బా, ఆ? ఈ ఇల్లేదో తాజ్మహల్ లేనట్టు, మీరంతా టూరిస్ట్ లేనట్టు చూస్తున్నట్టు మాట్లాడకండిరా. ఒరేయ్, ఆ ఇంటి వైపు కండెత్తి చూశారు, మీ జీవితాలకి ఇక శుభశీల్ లేనట్టయితే ఎదురోయ్. ఒరేయ్, ఈ ఇల్లు ఎవ్వరూ చూడకూడదంటరా. ఓ పని చేయవయ్యా, ఈ ఇల్లు పడగొట్టి పెద్ద గొయ్యి తీసి అందులో మళ్ళీ ఇల్లు కట్టి ఈ క్యాప్ దాని మీద పెట్టు, ఎవడో చూడు. పరాభా, ఒరేయ్, అసందర్భ ప్రలాపి. నన్ను అసందర్భంలో పెట్టావా? అంటాడురా. నువ్వు కదలకరా, ఆ. నువ్వు లెక్క పెట్టరా. ఆ. నుండ్రా. ఏయ్, నన్నే కొడతావా? పైగా వెనకనిచ్చి ముందు కొడుతూ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతారా? పైగా మా కెప్టెన్ లోపలికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. కెప్టెన్ ఆ. అంటే ముందే ఒక లోపలికి అడ్వాన్స్ అయిపోయాడు. అరే, ఏంటి రైడ్? నా జీవితానికి ఇక శుభశీలు లేనండి, అది తిరిగిపోయింది. నువ్వేనా బాబు కెప్టెన్? పిల్లలకి పియానో నేర్పించడానికి వచ్చిన మ్యూజిక్ టీచర్ని. వస్తాను. అబ్బా, పిల్లలకు పియానో నేర్పించడానికి వచ్చాడా? సరిగమలతో ఆపిట్టాడా? సరస వరకు వెళ్ళుంటాడా? నాకు డౌటే. ఏంటి కెప్టెన్ మొహం కలకల్లాడిపోతుంది? లోపల కిలకలు ఏమైనా జరిగాయా? అవునరా, చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. చెప్పు గురు. చిత్రమైన సంఘటనలు. విచిత్రమైన పరిచయాలు ఎన్నో జరిగాయి. రాజా,